అదృష్ట రత్నాలయం జ్యువెల్స్. అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. అత్త కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మాకండి కోడలు కాదు, నా కూతురండి. అంత బాగుంటాం మేమిద్దరం కూడా. మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జాంపుల్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది. వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సిఐగా ఎస్ఐగా చేశారు. ఏదో ఇన్స్పెక్టర్ సిఐ చేసి ఆయన కాలం చెందారు. చాలా ఎదిగా 48 years చచ్చిపోయారు. 40 సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడపిల్లలు. వాళ్ళు ఏంటంటే రాకరావడి నాగబాబు కంటే కూడా చిన్నవాడు. అది ఆ వయసు అంత చిన్నవాడు. అమ్మ మా పిన్నమ్మని నాకంటే చిన్నవాడు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాగ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాపురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు. సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవడం, మా అమ్మమ్మని చూసుకోవడం, వాళ్ళ మంచి చెడు చూసుకోవడం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు, అక్కడ పొలం కొనిచ్చారు. ఆ పొలం ఇచ్చే డబ్బుతోటి అంతా బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ లాగా. కాబట్టి నాన్న ఫస్ట్ సూత్రధారి. అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం. అది అమ్మ కంటిన్యూ చేస్తుంది. మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్ అట్లాగా ఉంటాం. అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుమిగూడిపోతాం. ఏ లెవెల్గా వెళ్ళిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకా అంతకుమించి ఏముంటుంది. ఎస్, ఒకరినొకరు భరోసా. అది మా ఫ్యామిలీ మేము వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. పెద్దవాడిని కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మ ఇది ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు. మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. మేము కూడా గమనించలేని సున్నితమైనటువంటి విషయం, హెల్త్ విషయం కానీ, అమ్మ మూడు కానీ, అన్నయ్య ఎంత క్యారియర్ ఎంత బిజీ ఉన్నా ఒక అమ్మాయి ఉంటుంది. అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్. అందుకని మాకు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గర ఉన్న అమ్మ అంటే ఇంకా ఎక్కువ రిలాక్స్ అయ్యాను. అన్న దగ్గరికి వచ్చాక మేము అందరం చాలా కంఫర్ట్ అయిపోయాం. ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకరినొకరు కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్ అండి. అవి ఒక్కరు కాదండి. అది వాళ్ళు ఆమె చూపించే ప్రేమగా నేను చెప్పగలను. బట్ దీని అందరూ సోదరి నా తర్వాత అది అమ్మ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే మనవాళ్ళు వస్తారు, మనవాళ్ళు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, వేడిబిడ్డలు వస్తారు. ఇల్లు ఎప్పుడు అమ్మ. అది మేమందరం ఆచరిస్తున్నాం పండగలకి, పబ్బాలకి. అది నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాత వస్తుంటుంది, తను కూడా వస్తుంది. నేను సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది. అమ్మా మధ్యాహ్నం వచ్చి కదా వచ్చి ఇక్కడే భోజనం చేసుకుని అలా ఉంటుందండి. ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? పిల్లలు అక్క చెల్లెలు అందరూ కలిసి అన్నీ ఉంటా సంసారం నిలబడుతుంది. లేకపోతే ఏముందని ఇక్కడ వెళ్ళిపోతారు. ఈ బుద్ధి ఎక్కడ ఎవరు అంతే. ప్రేమలు ఇప్పుడు లేవండి, తగ్గిపోయాయి. మెకానికల్ చాలా మటుకు లేదో ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతూ ఉంది అనుకోండి. అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈరోజు. అంటే ఒకప్పుడు ఒకరికి ఇంకొకరు భరోసాగా ఉండేవారు. అంటే అందరూ సపోర్ట్గా ఇది చేయడం. పిల్లలు కూడా ఆయన వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళు కూడా అమ్మే, వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మే. చూడండి నాన్న ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో అట్లే నాన్న తరపు అమ్మగారి పిల్లలు వాళ్ళు చనిపోయారు.
వాళ్ళ బిడ్డలకి బిల్డింగ్ పేరెంటాలు అన్నీ చేసింది అమ్మాయి. అమ్మ అలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది. ఇప్పటికీ వాళ్ళు కొంచెం ఒక మాదిరి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా పెట్టడం కానీ వాళ్ళకి తగిన సహాయం ఎవ్రీ మంత్ మా తెలంగాణ గారి అమ్మాయి ఆడ ఆల్మోస్ట్ 70 వాళ్ళకి ఎవ్రీ మంత్ మా ఇంటి నుంచి మొత్తం వెళ్ళిపోతాం 15,000 ఇప్పుడు మా అబ్బాయి వయసు ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతాను బ్యాంక్ వచ్చేది అదంతా కూడా మా పెద్దలు వచ్చినది. వాడు కూడా వచ్చి అమ్మ అంతా ప్రేమలో చూస్తారు, ఇష్టం చూస్తారు. రామయ్య గారు చెప్పినప్పుడు ఇచ్చే మెసేజ్ ఏంటన్నది అమ్మ మాటలు చెప్పాలంటే బంధాలు బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తి పాస్తుంది. సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది, ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ నేను విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చుపుచ్చుకుంటే ఫ్యామిలీలో దాని మించినటువంటి గొప్ప సంపద కష్టం వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి, కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది, ఒక చేయూత తీరుస్తుంది. అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది. అంటే ఒకసారి అమ్మ చూసారు ఇదే అనిపిస్తుందంటే అది ఎవరి ద్వారా సంక్రమించడానికి తన ఆ చెట్టు కొమ్మగా కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి. ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము, ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము, ఇంతమంది కలిసికట్టుగా ఉండడానికి ఇదైంది. అమ్మని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే అబ్బాయి ఇలాంటి జన్మం మనకు ఎవరైనా ఉంటుందా? ఇంతమంది మనుషుల చేత కొలవబడేవాడు, ఆరాధింపబడేవాడు, అభిమానించబడేవాడు, ఇంతమంది నా వంశమా, నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మా చెల్లెలు కూడా వస్తే నేను అనుకోవట్లేదు, సూర్యకుడికి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అలాంటి గొప్పగా ఇది. అండ్ ఆ రకంగా షీస్ వెరీ చాలా గొప్ప జన్మ. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ అది వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరనో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైం చనిపోయారనో, తన దగ్గర ఉంటారు ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి మా కొన్నా నా దగ్గర ఉందిగా అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరేగా ఉంటుంది. ఉన్నప్పుడు ఒకటే మాట అమ్మ, నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం, నీకు లభించినటువంటి గౌరవం ఎంత లభిస్తున్నావు? బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కానీ ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇది చూసుకుంటున్నారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజలో ఉన్న ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మాకు అదృష్టాన్ని ఇచ్చారు. ఇంతమంది ఎవరు మీ నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఇది ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ ఇది. అలాంటిది నువ్వు ఇలా అవన్నీ హై లెవెల్లో ఉండాలి ఫీలింగ్స్గా నువ్వు కానీ. అంతే నువ్వు ఇలాగా ఉండిపోవడం ఏంటమ్మా చెప్పినప్పుడు ఇది నీది కాదు, నాది కాదు, నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా. నువ్వు ఆ భగవంతుడి కృతజ్ఞత తీర్చుకోలేక ప్రతిరోజు ఆయన ధ్యానించు, ఆయన పూజలో ఉండు, నీకు ఆయన ధైర్యం ఇస్తాడు. అంతేగాని నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించమ్మా. మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివైల్ చేసిన దానివి, ఇచ్చిన దానివి, అందించిన దానివి. అలాంటి నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళిపోకూడదు అంటే అంతే. మళ్ళీ అటుపక్క ఎప్పుడు గెలలేదు. ఆంజనేయ స్వామి భక్తి ఆయనలో ప్రవేశపెట్టి చెప్పాలడానికి నేను నమ్మిన దేవుడు ఇంట్లో నేనే ఇంట్రడ్యూస్ చేశాను. నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన దానివల్ల లబ్ధి పొందారు. ఆయన అందులో మమ్మల్ని మించిపోయిన స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆయనతోటి ఆంజనేయ స్వామితో ఇంటరాక్ట్ అవుతూ అట్లా ఆయన నమ్ముకుంటారు. ఆయన నానంటారు అంతా నా గురువు, నా పెద్ద కొడుకే, పెద్దోడే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.